అందరికీ నమస్కారం అండి. టుడే కరెంట్ అఫైర్ 27/4/2026. ఈరోజు కరెంట్ అఫైర్ 27/4/2026. బ్రిక్స్ మేన ఉప విదేశాంగ మంత్రులు అండ్ ప్రత్యేక రాయబారుల సమావేశం ఎక్కడ జరిగింది? బ్రిక్స్ మేన ఉప విదేశాంగ మంత్రుల మరియు ప్రత్యేక రాయబారుల సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. బ్రిక్స్ మేన ఉప విదేశాంగ మంత్రులు మరియు ప్రత్యేక రాయబారుల సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. మేనా ఫుల్ ఫామ్ మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా. పవన శక్తి ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? పవన శక్తి ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? 4వ స్థానం. పవన శక్తి ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. ఈశాన్య భారతంలోని కళాకారులను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ అక్కడ లభించే ఏ వస్తువులను కొనుగోలు చేయాలని పీఎం మోదీ గారు మన్ కీ బాత్ ద్వారా పిలుపునిచ్చారు. ఈశాన్య భారతంలోని కళాకారులను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ అక్కడ లభించే ఏ వస్తువులను కొనుగోలు చేయాలని పీఎం మోదీ గారు మన్ కీ బాత్ ద్వారా పిలుపునిచ్చారు. వెదురు వస్తువులు. ఈశాన్య భారతంలోని కళాకారులను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ అక్కడ లభించే ఏ వస్తువులను కొనుగోలు చేయాలని పీఎం మోదీ మన్ కీ బాత్ ద్వారా పిలుపునిచ్చారు. వెదురు వస్తువులు. లండన్ మారథాన్ రేసులో 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డును ఎవరు సృష్టించారు? లండన్ మారథాన్ రేసులో 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డును ఎవరు సృష్టించారు? సెబాస్టియన్ సావి. లండన్ మారథాన్ రేసులో 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డును ఎవరు సృష్టించారు? సెబాస్టియన్ సావి. ఇవాళ భారత్ ఏ దేశంతో ఎఫ్టీఏ కుదిరింది? న్యూజిలాండ్తో. న్యూజిలాండ్. ఎఫ్టీఏ ఫుల్ ఫామ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్ వస్తువులు భారత్ నుండి న్యూజిలాండ్కు వెళ్లే ఈ ఉత్పత్తులపై 100% సుంకం డ్యూటీ రద్దు చేయబడింది. వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్ వస్తువులు భారత్ నుండి న్యూజిలాండ్కు వెళ్లే ఈ ఉత్పత్తులపై 100% సుంకం రద్దు చేయబడింది. వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్ వస్తువులు భారత్ నుండి న్యూజిలాండ్కు వెళ్లే ఈ ఉత్పత్తులపై 100% సుంకం రద్దు చేయబడింది. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.